తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి సెగలతో జనాలు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయంటోంది వాతావరణ శాఖ. ఇక వాతావరణానికి సంబంధించి తాజా అప్డేట్స్ను మా ప్రతినిధి గౌతమి వాతావరణ శాఖ అధికారి శ్రావణితో అందిస్తారు. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఉదయం 11 దాటిందంటే చాలు నగరవాసులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడంతో ఇప్పటి వరకైతే ఎవరు బయటికి రావడానికి ధైర్యం చూపట్లేదు. ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులు అయితే గరిష్ట సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అయితే తెలియజేశారు. ఇప్పటికైతే ఇంకా ముందు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చెప్పండి మ్యామ్, ఇప్పటికైతే ఎల్లో అలర్ట్ అయితే కొన్ని ప్రాంతాలకైతే జారీ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజులలో ఎలా ఉండే పరిస్థితి ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి వచ్చే 5 రోజులు కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పొడి వాతావరణంగా ఉండడం సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మనకి దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి మనకి వచ్చే 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే అధికంగా నమోదవడం జరుగుతుంది. అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా దాదాపుగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. రాష్ట్రం మొత్తం మీద సగటుగా 39 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడైతే వడగాల్పులు లాంటివి ఉండే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఒకవేళ వడగాల్పులు వచ్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనాలు? ప్రస్తుతానికైతే వడగాల్పులు అయితే సూచనలు కనిపించటం లేదు, కానీ వీచే సూచనలు కనిపించట్లేదు. కానీ హాట్ అండ్ హ్యూమిడ్ అంటే బాగా ఉక్కపోత వాతావరణం అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పగటిపూట ఎటువంటి వాతావరణం ఉంటుందో అదే వాతావరణం మనకి రాత్రిపూట కూడా కొనసాగుతూ ఉండడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతూ ఉండడం వల్ల మరింత ఉక్కపోత వాతావరణం. దీంతో పాటుగా మనకి తెలంగాణ రాష్ట్రం మీదుగా దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి మనకి గాలులు వీస్తున్నాయి. దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయంటే దాదాపుగా మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి కొద్దిగా మాయిశ్చర్ కూడా వస్తూ ఉండడం వల్ల హ్యూమిడిటీ పెరిగి ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. తరువాత కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి మనకి 7వ తేదీ నుంచి కొద్దిగా వర్షపాత సూచనలందున ఆ రోజు నుంచి మనకి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మనకి 3వ వారం ఏప్రిల్ 3 అలాగే 4వ వారంలో కానీ మే 2వ వారంలో కానీ ఈ వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వడగాల్పులు వీచే సమయంలోని 11 గంటల నుంచి 4 గంటల మధ్యలోని అత్యవసరమైతే తప్ప కానీ ప్రయాణాలు చేయకూడదు. ఖచ్చితంగా ఓఆర్ఎస్ని కానీ వాటర్ని కానీ క్యారీ చేస్తూ, అలాగే గొడుగుని అంటే ఏదైనా మనకి వైట్ క్లాత్స్ రేదర్ దాన్ మనకి తీసుకొని వెళ్ళడం అనేది కొంచెం మంచి తలపైన పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఏంటంటే ఎండ వేడి మీద కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వడదెబ్బ తగిలే నుంచి కూడా కొద్దిగా తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఓన్లీ 40-43 వరకే లాస్టా? మనకి ఏప్రిల్ నెలాఖరులో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. 45 డిగ్రీలు కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి గారు సూచించినట్లుగానైతే వాతావరణం ఇంకా గరిష్టంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎండాకాలంలో బయటకు పనులకు వెళ్లేవారు కానీ, పిల్లలు ఎవరైతే హాలిడేస్ లో బయటికి వచ్చేవారు కానీ, ఆడుకునేవారు కానీ ఖచ్చితంగా హైడ్రేటెడ్ గా ఉండాలి. ఓఆర్ఎస్ ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.